ఒక్క మిషన్ తో 130 రకాల టెస్టులు ప్రభుత్వ హాస్పిటల్స్ లో హెల్త్ ఏటీఎంలు కింగ్ కోటి మలక్పేట పైలట్ ప్రాజెక్టు సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ కసరత్తు. టీ డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్లతో సరిపోలిన ఏటీఎం ఫలితాలు. అభా కార్డుతో లింక్, నేరుగా ఫోన్ కే డిజిటల్ రిపోర్ట్ అంటూ ఇదేదో బ్రహ్మాండమైనటువంటి వార్త. ఇక మనందరికీ ఉపయోగపడుతుంది, ఎందుకంటే సక్సెస్ అయిందంట. ఇది ఒకటే మిషన్ తో 130 రకాల టెస్టులు వస్తాయట. ఇక చూడండి రిజల్ట్స్. ప్రభుత్వ హాస్పిటళ్లకు వెళ్తే టెస్ట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పని లేదు. రక్తం ఇచ్చి రిపోర్ట్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేదు. నిజంగా బ్రహ్మాండమైనటువంటి ఇన్నోవేషన్ ఇది. ఒకసారి చూడండి. కేవలం కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేసే హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతుంది. హైదరాబాద్ లోని కింగ్ కోటి మలక్పేట హాస్పిటల్స్ లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టిన ఈ మిషన్ నుంచి మంచి ఫలితాలు ఇవ్వడంతో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ హెల్త్ ఏటీఎంల పనితీరును పరీక్షించేందుకు అధికారులు ప్రత్యేకంగా ట్రయల్స్ నిర్వహించారు. ఏటీఎం ద్వారా వచ్చిన రిపోర్ట్లను టీ డయాగ్నోస్టిక్స్ తో పాటు ప్రైవేట్ ల్యాబ్ల రిపోర్ట్లను క్రాస్ చెక్ చేశారు. 2 చోట్ల ఫలితాలు ఒకేలా రావడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే సామాన్యులకు ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా వేగంగా అందే అవకాశం ఉంది. ఒక్క మిషన్ 130 టెస్టులట. ఒక్క మిషన్ 130 టెస్టులు రిజల్ట్ ఇస్తుంది. ఈ క్లౌడ్ ఆధారిత హెల్త్ ఏటీఎం ద్వారా దాదాపు 130 పైగా టెస్టులు చేయించుకోవచ్చు. రక్తం తీసుకోకుండా చేసే నాన్ ఇన్వాసిస్ పద్ధతిలో బీపీ, ఈసీజీ, స్పెరోమెట్రీ, బాడీ మాస్ ఇండెక్స్, బాడీ ఫ్యాట్, ఆక్సిజన్ సాచురేషన్, బాడీ టెంపరేచర్ వంటి 65 టెస్టులు చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ల ద్వారా గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్, థైరాయిడ్, HbA1c వంటి కీలక టెస్టులు ఉన్నాయి. గర్భిణుల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ పరీక్షలకు డెర్మోస్కోప్, అట్లే చెవి పరీక్షలకు అటోస్కోప్ వంటి అధునాతన ఫీచర్స్ ఏటీఎంలోనే అమర్చబడి ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు హెల్త్ ఏటీఎంల వాడకంపై అవగాహన ఉండదు. అయితే ఈ మిషన్లను ఆపరేట్ చేసేందుకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ రిపోర్టు అబా కార్డుతో లింక్ అట. టెస్టులు పూర్తయిన వెంటనే రిపోర్టులు క్లౌడ్ సర్వర్ ద్వారా పేషెంట్ మొబైల్ కి వాట్సాప్, SMS రూపంలో చేరుతాయి. ఈ సిస్టమ్ అబా కార్డు అంటే మనందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఉంది కదా, ఆ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు తో లింక్ అయి ఉంటుంది. దీనివల్ల రోగి హెల్త్ హిస్టరీ మొత్తం డిజిటల్ గా సేవ్ అవుతుంది. అదే విధంగా ఈ సంజీవని ద్వారా ఆన్లైన్ లోనే డాక్టర్లను సంప్రదించే వెసులుబాటు కూడా ఉంది. పైలట్ ప్రాజెక్టులో కొన్ని సాంకేతిక సమస్యలను కూడా వైద్యులు గుర్తించారు. ఒక పేషెంట్ కు అన్ని టెస్టులు చేయాలంటే 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లో బాటిల్ నెక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద హాస్పిటల్స్ లో 2 నుంచి 3 యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది అంటూ ఇదే ఆ మిషన్. ఈ మిషన్ ఇదే అబా కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డుతో లింక్ అయి ఉంటదంట. సో అందరికి ఉపయోగపడేటువంటి వార్త ఇది. బ్లడ్ రిపోర్ట్ అంటే ఏవైతే బ్లడ్ తో తీసేటువంటి టెస్టులు కొన్ని, ఇంకోటి అసలు బ్లడ్ లేకుండా ఇది నాన్ ఇన్వాసివ్ టెస్ట్ ఏవైతే ఉంటాయో బీపీ, అంటే ఈసీజీ, స్పెరోమెట్రీ, బాడీ ఇండెక్స్ ఉంది కదా, బాడీ మాస్ ఇండెక్స్, ఇట్లాంటివన్నీ కూడా టెస్టులన్నీ కూడా రిపోర్ట్లు ఇస్తుంది. అది 45 మినిట్స్ పడుతుంది అన్ని టెస్టులు రావడానికి. కానీ బెటర్ కదా. ఇప్పుడు 1-2 టెస్టులకే ఒక రోజు టైం తీసుకుంటారు, లేదా 2-3 గంటలు టైం తీసుకుంటారు. కానీ అన్ని టెస్టులు జస్ట్ 45 మినిట్స్లో వస్తాయంటే మేబీ బాటిల్ నెక్ ప్రాబ్లం వస్తుంది. అంటే అక్కడికి రాగానే కొంతమంది అంటే అక్కడ ఎక్కువ మంది జమ అయిపోయి ఆ మిషన్ ముందర కొంత క్రౌడ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద హాస్పిటల్ అయితే 2-3 ఉన్నాయనుకో, ఎక్కడో అక్కడ పోతారు, ఏలు పెడతారు, టెస్ట్ చేసుకుంటారు, తీసుకుంటారు, ఆ రిపోర్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి డాక్టర్లు కూడా మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఆ ప్రకారంగా చూయించుకోవచ్చు. సో చాలా వెసులుబాటు వస్తూ ఉంది. మంచి ప్రొవిజన్ ఇది. ప్రభుత్వం ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి లెక్కకైతే. ఎందుకంటే చచ్చిపోతారు. నేను గాంధీ నిమ్స్ హాస్పిటల్కి పోయినప్పుడు చూస్తా, పాపం డాక్టర్ రాసి ఇచ్చిన తర్వాత తిరుగో తరైతాలు కుక్క లెక్క తిరుగుతారు. ఇక్కడ నుంచి ఎక్కడికో ఉంటాయి. నిమ్స్ హాస్పిటల్లో మీకు చెప్తా నేను, ఓపీ ఏమో గిడ మొదలు ఉంటుంది. ఫస్ట్ గేట్ పంజాగుట్టకెళ్ళి ఇటు పోయే గేట్ ఉంటుందా, స్టార్టింగ్ లో ఓపీ ఉంటుంది, అవుట్ పేషెంట్ విభాగం. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిపోతే డాక్టర్ ఒక కొంచెం ముందు మిలీనియం బ్లాక్ ఎదురుగా అటు ఇటు ఓపీ చూస్తారు. అక్కడ చూయించుకున్న తర్వాత ఈయన బ్లడ్ టెస్ట్ ఎడిపోవాలి తెలుసా, అటుపక్క GVK1 దగ్గర ఉన్నటువంటి లాస్ట్ గేట్ ఉంటుందా, ఆ గేట్ కార్డు ఉంటుంది ల్యాబ్, ఆడికి పోవాలి. కిలోమీటర్న్నర నడవాలి. ఆడికి పోయిన తర్వాత ఆడ పోయి బ్లడ్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత అంటే అది కింద తీస్తారు, మళ్ళీ తీసుకుపోయి ఆడ పైన ఇచ్చేయాలి శాంపిల్స్. ఆడ తీయరు, మళ్ళీ వేరే దగ్గర తీస్తారు, తీసుకుపోయి శాంపిల్స్ అడిగాలి. ఇచ్చిన తర్వాత రిపోర్ట్లకు మళ్ళీ జరాయనంక రాపో అంటారు. 2 సార్లు తిరగాలి. ఒకవేళ వచ్చిందేమో అని ఒకసారి పోయి రావాలి. ఎందుకంటే డాక్టర్ ఓపీ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ అయిపోయింది అనుకో టైం, మళ్ళీ ప్రాబ్లం కదా వాళ్ళకి. మళ్ళీ తెల్లారు రావాల్సి వస్తుంది. ఊర్లకి వస్తారు, గ్రామాలకు వెళ్ళి మళ్ళీ ఎట్లా ఉంటారు అక్కడ. సో అందుకోసానికి ఓపీ డాక్టర్ వెళ్ళిపోయే ముందే పోయి మళ్ళీ ఒకసారి చెక్ చేసి, సార్ రిపోర్ట్ వచ్చిందా, రాలే, ఫోన్ చేస్తారా, ఎత్తారు, ఎవరు ఆన్సరబుల్ ఉండడు. ఆడ పోయి రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ వచ్చిందని చెప్పి ఇచ్చేస్తారు. సో 2 సార్లు తిరిగి 3వ సారి పోయి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చచ్చిపోతారు పేషెంట్లు. ఆ ప్రాబ్లంకి నిజంగా చెక్ పెట్టినట్టు అవుతుంది. చాలా మంది పేషెంట్లకు ఉపయోగకరం. అలా అటెండెంట్లు అయితే పేషెంట్ల కంటే పేషెంట్ లాగా అయిపోతారు వాళ్ళు.
ఈ సమస్య వల్ల తిరగడం వల్ల. నిజంగా నేను చెప్తున్నా కదా, 10-12 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది అందులో అడ్మిషన్ తీసుకోవాలంటే. మొత్తం అంత ప్రొసీజర్ అంతా అయిపోయి ఓపీ చూపించి టెస్ట్లు చేయించి అప్రూవల్ తీసుకొని ఆరోగ్యశ్రీ పోయి బెడ్ చెక్ చేసుకొని అక్కడ మాట్లాడుకొని ఆ వార్డులో మాట్లాడుకొని ఆ సిస్టర్లతో మాట్లాడుకొని వాళ్ళు ఈడికెళ్ళి అటు అంటారు, అటుకెళ్ళి ఇటు అంటారు, ఆర్ఎంఓ దగ్గర కొమ్మంటారు, డైరెక్టర్ దగ్గర కొమ్మంటారు, అప్రూవల్ తెప్పమంటారు. ఇవన్నీ అయిన తర్వాత జాయిన్ అవ్వడానికి 10 కిలోమీటర్లు తిరగాలి ఆయన. సో ఆ తిరగడానికి చెక్ పెట్టేదే ఈ సమస్య. ఆల్మోస్ట్ ఆ సమస్యకి నిజంగా ఈ సమస్యకి చెక్ ఏది చాలా మందికి ఉపయోగపడుతుంది.